నేడు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు టూర్. తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటన. ధవళేశ్వరం బ్యారేజీ నంబర్ 1 గేటును ప్రారంభించనున్న సీఎం. పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి సమావేశం. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన. ఇవాళ ములుగు, భద్రాద్రి జిల్లాలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. దేవాదుల ప్రాజెక్టును పరిశీలించనున్న భట్టి, ఉత్తమ్. దేవాదుల పంపుల్ని నడిపి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణ భవన్లో నేడు రక్తదాన శిబిరం. రేవంత్ రక్తదాహానికి రక్తదానం పేరుతో కార్యక్రమం. బీఆర్ఎస్వీ యూత్ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రోగ్రాం. నేటి నుంచి బీజేపీ సింగరేణి భరోసా యాత్ర. 2 రోజుల పాటు సాగనున్న యాత్ర. పాల్గొనున్న రామచంద్రరావు, కిషన్ రెడ్డి, ఇతర నేతలు. గనుల సందర్శనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న నాయకులు. రేపు విశాఖకు జగన్. బోటు ప్రమాద బాధిత కుటుంబాల్ని పరామర్శించనున్న వైసీపీ అధినేత. ఉదయం 11 గంటలకు జబ్బర్ తోటలోని మత్స్యకారుల నివాసాలకు జగన్. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటారా? ఇంకా మీ రక్తదాహం తీరలేదా? 60 ఏళ్లు తెలంగాణను కాంగ్రెస్ పీడించిందన్న కేటీఆర్. ఇంకెంత రక్తం కావాలంటూ సీఎం రేవంత్ కు ప్రశ్న. సీఎం రేవంత్ కు రామచంద్రరావు లేఖ. కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న స్టేట్ బీజేపీ చీఫ్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్ని పునరుద్ధరించలేకపోయారంటూ ఫైర్. ప్రజలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కామెంట్. నేడు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల. మధ్యాహ్నం 2:30 రిజల్ట్స్ రిలీజ్. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన విద్యాశాఖ. జూన్ 16 నుంచి 22 మధ్య జరిగిన పరీక్షలకు 1,15,000 మంది అభ్యర్థులు హాజరు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జన జాగరణ యాత్ర. సిపిఎస్ రద్దు సాధన కోసం టీఎస్సీ, పీఎస్ఈయూ ఆధ్వర్యంలో నిరసన. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ డిమాండ్. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐక్యతతోనే రద్దు సాధ్యమవుతుందన్న నేతలు. ఏపీలో బ్రేక్ మాన్సూన్ తరహా వాతావరణ పరిస్థితులు. దక్షిణ కోస్తాకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. బాపట్ల, కోనసీమ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో వడగాలులు. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. తమిళనాడులో ఇండియా కూటమిలో ముదిరిన విభేదాలు. టీవీకేతో కలిసి పనిచేసే ప్రతిపాదనను తోసిపుచ్చిన డీఎంకే. కేరళ, బెంగాల్ మోడల్ తమిళనాడులో పనిచేయదన్న స్టాలిన్ పార్టీ. పూరి జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్ల ముమ్మరం. జూలై 16 నుంచి ప్రారంభం కానున్న రథయాత్ర. సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్న గుండీచా ఆలయం. గుడిలో కొలువు తీరనున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి.